వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో మన పాఠశాలకు కావలసిన స్పోర్ట్స్ కిట్ను ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే మనకి schoolinfra.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా లేదా లింక్ ద్వారా కనుక మనం లాగిన్ అయినప్పుడు మనకి మొదటి పేజీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పై భాగాన మనకి లాగిన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనం లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా యూజర్ నేము, పాస్వర్డ్ కనిపిస్తాయి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర స్టూడెంట్ కిట్లో మనం లోగడ యూజ్ చేసినటువంటి ఆ యూజర్ నేమ్ని ఉపయోగించి, పాస్వర్డ్ దగ్గర డిఫాల్ట్గా ప్రతి ఒక్కరూ కూడా SKT క్యాపిటల్ S స్మాల్ K స్మాల్ T SKT @2024ని టైప్ చేసి ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాప్చాని మనం ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెంటనే మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని వస్తుంది, రీసెట్ పాస్వర్డ్. ఎందుకంటే అది అందరికీ డిఫాల్ట్గా ఇచ్చినటువంటి పాస్వర్డ్ కాబట్టి మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. సో న్యూ పాస్వర్డ్, ఏదైనా ఒక పాస్వర్డ్ని ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా నోట్ పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లోగడ ఉపయోగించినటువంటి ఆ స్టూడెంట్ కిట్లో పాస్వర్డ్ కూడా మారిపోతుంది కాబట్టి అప్పుడు కూడా ఈ మారినటువంటి ఈ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్చినటువంటి పాస్వర్డ్ని మనం నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతటితోటి మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం వీటిని సేవ్ చేయాల్సి వస్తుంది. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది లాగౌట్ అయిపోతుంది. లాగౌట్ కాగానే సైట్ దగ్గర మళ్ళీ మొదటిలాగే పై భాగంలో లాగిన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లాగిన్ మీద మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు వల్లే మళ్ళీ యూజర్ నేము, పాస్వర్డ్ కనిపిస్తాయి. యూజర్ నేమ్ దగ్గర ఇందాకట్లాగే స్టూడెంట్ కిట్లో ఉన్నటువంటి ఆ యూజర్ నేమ్ని, అదేవిధంగా పాస్వర్డ్ని ఇప్పుడు కొత్తగా చేంజ్ అయినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా MIS రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. దాని పై భాగంలో మనకు చూసినట్లయితే ఈ విధంగా స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్పోర్ట్స్ ఐటమ్స్ క్యాప్చర్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో ఆ స్పోర్ట్స్ ఐటమ్ క్యాప్చర్ మీద కనిపించినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మన స్కూల్ డీటెయిల్స్తో కలిపి మన డైస్ కోడ్ మొత్తం ఎన్రోల్మెంట్ మొత్తం వస్తుంది. సీలింగ్ అమౌంట్ వచ్చేసి మనకి 7,000 రూపాయల దాకా ఉంటుంది. ఎలిమెంటరీ వాళ్ళకి అయితే, యూపీ వాళ్ళకి అయితే 14,000, హై స్కూల్ వాళ్ళకి అయితే 30,000 ఉంటుంది. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్, మనకి ప్లే గ్రౌండ్ ఉన్నట్లయితే ఎస్ పెడతాము, ఎస్ పెట్టినట్లయితే దాని యొక్క కొలతలు కూడా ఎంటర్ చేస్తాము. ఒకవేళ కనుక నో పెట్టినట్లయితే ఏమి ఉండవు. సో లేకపోతే నో పెట్టేస్తాము. అదేవిధంగా సెలెక్ట్ స్పోర్ట్స్ దగ్గర మనకి ఏ ఐటమ్స్ కావాలో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ లిస్ట్ అంతా కూడా మనకు వస్తుంది. అడుగు భాగాన ఇక్కడ గో ఆప్షన్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ ఐటమ్స్ డౌన్లోడ్ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ఐటమ్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి ఏ ఐటమ్కి ఎంత ఖరీదో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో గో ఆప్షన్ అనేటువంటి సరిగా పనిచేయటం లేదు, ఒక్కొక్కసారి పనిచేస్తుంది. సో ఈ విధంగా గో ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఆ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మనకు ఆ అమౌంట్కి తగ్గటువంటి అమౌంట్ కనుక ఎక్కువ మనం వాడినట్లయితే ఇక్కడ ఏ ఐటమ్స్ అయితే మనకు వద్దనుకుంటామో వాటి అన్నిటిని కూడా ఇక్కడ మనం 0 కనుక చూపించినట్లయితే ఆ టోటల్ అమౌంట్కి ఆ 7,000 సీలింగ్కి అయితే మనకి లెవెల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ పాఠశాలకు కావాల్సినటువంటి ఈ స్పోర్ట్స్ ఐటమ్స్ని అయితే యాప్లో సబ్మిట్ చేయవచ్చు మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.